నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి కార్యక్రమం నిర్వహణ. సాంప్రదాయ పంచకట్టులో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి. వేద మంత్రోత్సరణ మధ్య పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో భక్తి శ్రద్దలతో గణనాథుని మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 సంవత్సరానికి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను కేవలం 75 బార్లకు మాత్రమే అప్లికేషన్లు నమోదయ్యాయని వెల్లడి. 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని స్పష్టీకరణ. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశం. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని సీఎం ప్రార్థించారు. కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న కళ నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత హంద్రినీవ సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి. ఈ చారిత్రక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలు జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంతో కుప్పం ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. నేను ఈ ఎక్కడికక్కడ వాటర్ వచ్చేటివి, రిజర్వాయర్స్ అన్ని ఫిలప్ అయ్యేటివి సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి అక్కడక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి లైవ్ డెమాన్స్ట్రేషన్ పెడతాం. ఎక్కడున్నాయి కూడా తెలుస్తుంది. యాజ్ ఆన్ టుడే నువ్వు చేస్తున్న మ్యాప్ లో చూపిస్తున్నావు. నేను లైవ్ సీసీటీవీ కెమెరాలో వచ్చేది పెట్టేస్తే పలాంటి ఎక్కడ ఇంత వాటర్ దేవాంశనామదేశ్య సహకుటుంబస్య కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య పాద సమీపే స్థిత కృష్ణవేణ్యాం ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. నమః. వటవర్ధాయ నమః. స్కందాగ్రజాయ నమః. స్కందపూర్వరాయకాయ నమః. శ్రీ మహాగణ శుద్ధ సమర్పయామి. అనిలిన మైద్రన సరళ శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సరి బెల్లం మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తస్మాత్వరేణ భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వోపచార పూజార్థం యథా భాగతః గుడగండం నివేదయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో భక్తి శ్రద్దలతో గణనాథుని మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని వెల్లడించారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరై అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం, నియోజకవర్గం విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని వేడుకున్నానని అన్నారు. అన్ని డివిజన్లో గణనాథుని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారని చెప్పారు. పూజా కార్యక్రమాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 63వ డివిజన్లో సుమారు 10,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇన్ఛార్జి మోతుకూరి కాసిం, డబ్బా దుర్గా తదితరులు పాల్గొన్నారు. అత్యంత పవిత్ర భావంతో గణనాథుని పూజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం కానీ,
ప్రధాన కార్యదర్శి కోలాసీను, ఇన్ఛార్జి మన మోత్కూరు కాసిం, మా లబ్బా దుర్గా, వీళ్ళందరి ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ సెంటర్లో 10,000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేసినటువంటి విధంగానే అన్ని రకాలుగా ఆ గణనాథుని భక్తి భావాలతో పూజించడమే కాకుండా అన్నదానం చేయటం వల్ల డివిజన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ గణనాథుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దిగ్విజయవంతంగా ఏ విఘ్నాలు లేకుండా కలగాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా ఆయురారోగ్యాల గణనాథుని ఆశిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 సంవత్సరానికి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పారదర్శకంగా నిర్వహించారు. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకి మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక అప్లికేషన్ కూడా రాలేదని కలెక్టర్ తెలిపారు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చినా 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగిందని తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో గల శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బార్ల కేటాయింపు ప్రక్రియ జరిగింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయవాడ శ్రీ టి శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ఎస్ శ్రీనివాసరావు మరియు అందరూ దరఖాస్తుదారుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా చేత లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ కేటగిరీలో ప్రకటించి 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయని, 55 బార్లకు ఒక అప్లికేషన్ కూడా రాలేదని తెలియజేశారు. ఒక దరఖాస్తు కూడా దాఖలు కాని 55 బార్లకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మరొకమారు ప్రెస్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. గీత కులాల వారి కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు గాను అన్ని బార్లకు కలిపి 104 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. పాలసీ ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో 140 బార్స్కు గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి వచ్చిన అప్లికేషన్స్కు లాటరీ తీయడం జరిగింది. ఇంట్లో 140 బార్స్కి దాదాపుగా 72 బార్కి రెస్పాన్స్ ఉంది. దాంట్లో 62 బార్స్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అప్లికేషన్స్, అలాగే 10 అయితే రిజర్వ్డ్ ఉన్నాయి, అక్కడ అయితే మరి 4 కన్నా 10, 15, 13 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. టోటల్ ఈరోజు 72 బార్స్ లైసెన్స్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇంకొక 68 పెండింగ్ ఉన్నాయి, అక్కడ రెస్పాన్స్ లేదు, లేదా రూల్ ప్రకారంగా మినిమం 4 అప్లికేషన్ రావాల్సి ఉంది. అంతకన్నా తక్కువ వచ్చిన 68 పెండింగ్ బార్స్కి మళ్ళీ రీనోటిఫై చేయడం జరుగుతుంది. ఈ 72కి ఏదైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ యాజ్ పర్ ది ఎక్సైజ్ పాలసీ ప్రకారంగా జిల్లాలో వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది పారదర్శకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ నేనే లాటరీ తీసి ఎవరికైతే కాంపిటీషన్ ఉందో అక్కడ వాళ్ళ సమక్షంలోనే అండర్ ది వీడియో కెమెరా చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎక్సైజ్ పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా ఈ వేకెన్సీ ఉన్నాయో ఇంకా 68 అక్కడికి కూడా ఆసక్తి కలిగిన బిజినెస్ పీపుల్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి దానికి పార్టిసిపేట్ చేసి ఈ పాలసీలో భాగస్వామ్యం కావచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్లలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డిసిల్టింగ్ పూర్తి చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం వీఎంసీ కమిషనర్ తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, నైజాం గేట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, కబేలా, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలని పర్యటించి మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో ఎటువంటి వ్యర్థాలు ఉన్నా వెంటనే తీసివేయాలని, కృష్ణవేణి మార్కెట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లలో వెంటనే ఎస్కలేటర్ ని అమర్చి అక్కడున్న వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేట్ ని ఏర్పాటు చేసి నాలా మ్యాన్ తో ఎప్పటికప్పుడు పూడికలు తీసేటప్పుడు గేట్ ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీ అన్నా క్యాంటీన్ పరిశీలించి ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుని వారికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ లో మెరుగైన వసతుల్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకుంటూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలిపారు. గణేష్ ఉత్సవాలలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడించారు. గణపతి ఉత్సవాలు ఇంతటి ఘనంగా జరగటానికి కారకులైన దాతలు అందరికీ
ధన్యవాదాలు తెలిపారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం సుమారు 300కు పైగా మహిళలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ జాయింట్ కలెక్టర్ ని సాదరంగా ఆహ్వానించి స్వామివారికి పూజలు చేయించారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశామని చెప్పారు. గణపతి ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూజ చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ వైబ్రేషన్ ఈ ఆరా ఎంత వరకు వెళ్తుందమ్మా? కొన్ని కిలోమీటర్ల వేర వెళ్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా వెళ్తా ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ప్రశాంతంగా మనలోకి శక్తి తీసుకోవాలి. ఇదంతా అంటే మనం నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా పూజ చేసుకోవాలి. నిశ్శబ్దంగా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి అందరికీ కూడా శ్రీ మహాగణాధిపతయ నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు చేరుకున్నాం. 3వ రోజు నాడు యథావిధిగా స్వామివారికి డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ 72 అడుగుల మృతికా విగ్రహానికి ఉత్సవ విగ్రహానికి చక్కగా ఉత్తరపూట అభిషేచన సహిత చక్కగా అర్చనా విధానం, ప్రాతకాలార్చన, మాధ్యాహ్న కాలార్చన, అనంతరం ఈ స్వామివారికి గణపతి హోమం, ఈరోజు ఏదైతే నవగ్రహ హోమం, అలాగే ఇవాళ చక్కగా అమ్మవారి యొక్క చండీ హోమం కూడా జరిగింది. ఈ విధంగా ఈరోజు పొద్దున ఒక పూట జరిగే కార్యక్రమం ఉంది. అలాగే సాయంకాల ప్రదోషకాల పూజ అనంతరం 300 మంది చక్కగా సువాసినులకి చక్కగా మనకి ఇవాళ ఆ యొక్క అమ్మవారి యొక్క పూజా విధానం చక్కగా అందరికీ కూడా చక్కగా ఈ దీపారాధనలో కామాక్షి దీపారాధన, కామాక్షి అర్చన చక్కగా మనకి 11 రోజుల ఉత్సవాల్లో భాగంగా డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, వేలాది మంది భక్తజనం రాబోతా ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం పూట ఈ చల్లటి వాతావరణంలో మహిళలందరికీ కూడా ఉచిత పూజా సామాగ్రిని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు కూడా ఎంతో పద్ధతి ప్రకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 6వ తారీఖు వరకు జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనే అతి పెద్ద భారీ మట్టి వినాయకుడిని దర్శించుకోవాలని లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 13వ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జోచినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పైడా కృష్ణమోహన్ వెల్లడించారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం నేల మాలిగల సెట్టింగ్ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలియజేశారు. లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జోచినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లో 13వ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం, సాయంత్రం అష్టలక్ష్మి కుంకుమార్చన, షోడశ నామార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా లంబోదర ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పైడా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకునే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. ప్రత్యేక పూజలు, హోమాల అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం నేల మాలిగల సెట్టింగ్లు భక్తుల్ని బాగా ఆకట్టుకుంటుందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం కూడా భక్తులకు ఒక కొత్త విధంగా ఏదో ఒకటి భక్తులకు కనువిందులు చేస్తామండి. అలాగే ఈసారి కూడా కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ ఎట్లయితే ఉంటుందో అదే విధముగా మన భక్తులకు, మన ప్రజలకు కనువిందుగా ముందుకు తీసుకొచ్చామండి. ఇక్కడ జరిగేటువంటి మొత్తం విశ్లేషణ పూజలు, అన్నదాన కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చనలు ఎంకేఆర్ జ్యోతి కేవల్ ప్రసాద్ గారు అండ్ ముక్కమల రాజరాజేశ్వరి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేమందరం కూడా టీం నంబర్
నెలలు ఇక్కడ జరిగేటువంటి పూజలు కానీ చాలా విశేషమైనది. ఇక్కడ గొప్పగా చెప్పుకునే విషయాన్ని మొట్టమొదటిసారిగా మన ఏపీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా శాండ్ ఆర్ట్ నిర్వహించడం జరిగిందండి. ఈ యొక్క శాండ్ ఆర్ట్ అనేది వినాయకుని యొక్క జీవిత చరిత్ర అందరూ వింటారు కానీ మీరు ఒక శాండ్ తో ఎట్లయితే ఉంటుందో అది చూపించడం జరిగింది. ఈ యొక్క పండుగ కనుల విందుగా ఉంది. ఇది జరిగేటువంటి పండుగ మొత్తం 11 రోజులు చేస్తారండి. ఇక్కడ జరిగేటువంటి మొత్తం కూడా ఎన్టీఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో వారిది. అలాగే భక్తులు కూడా మీరు అనుకున్న విధంగా అంచెలంచెలుగా ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అంతరాయం కలగకుండా అందరికీ సహకారాలు జరుగుతాయి. నగరంలోని బందర్ రోడ్ లో భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల హస్తకళ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతుంది. మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులచే రూపొందించిన నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలతో ఆకట్టుకుంటుంది. ప్రదర్శనలోని చేనేత వస్త్రాలతో పాటు హస్తకళాకారులు రూపొందించిన అనేక అపురూప వస్తువులు నగరవాసులను అబ్బురపరుస్తున్నాయి. భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని బాపు మ్యూజియంలో చేనేత హస్తకళ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ లోని చేనేత వస్త్రాలు చూపరుల్ని కంటికి కనువిందు చేశాయి. ఈ సందర్భంగా చేనేత స్టాల్స్ నిర్వాహకులు మాట్లాడారు. మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులు రూపొందించిన నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలను నేరుగా ఈ ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. దీనివలన కొనుగోలుదారులకు తక్కువ ధరకే నాణ్యమైన చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలతో పాటు హస్తకళాకారులు రూపొందించిన అనేక అపురూప వస్తువులు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. విజయవాడలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి హ్యాండ్లూమ్ శారీస్, ఖాదీ షర్టింగ్, ఖాదీ షర్ట్స్, మన ప్రాంతంలో ఉండేటువంటి హ్యాండ్లూమ్ నారాయణపేట, గద్వాలు, కలంకారీ, మంగళగిరి అన్ని రకాల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విజయవాడ వాసులు ఇచ్చేసి తిలకించి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. లొకేషన్ ఎక్కడండి? విజయవాడ బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో జరుగుతుంది. ఇది సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి? గత 8 సంవత్సరాల నుండి బాపు మ్యూజియంలో చాలా ఘనంగా జరుగుతుంది. ఒక 120 స్టాల్స్ వరకు అన్ని రకాల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నగరవాసులు తిలకించి కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. పేరు జ్ఞానం. ఈ బాపు మ్యూజియంలో ఈ చేనేత ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఈ చేనేత ఎగ్జిబిషన్లో మాది కలంకారీ స్టాలు, అనేక రకాల స్టాల్స్ ఉన్నాయి. మంగళగిరి ఉన్నాయి, వెంకటగిరి ఉన్నాయి, అలాగే నారాయణపేట ఉంది. ఇలా కాశ్మీర్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయమ్మా. ఈ కలంకారీ ఐటమ్ మాత్రం మాది ప్రత్యేకత. మచిలీపట్నం దగ్గర పెడన మాది. నా పేరు వెంకటేశ్వరరావు. పూర్తిగా హ్యాండ్మేడ్ ఐటమ్ మాది. ఈ ఒక్కొక్క కలర్ వచ్చి ఒక్కొక్క రకంగా కష్టపడి మేము తయారు చేస్తాం. ఒక బ్లాక్ కలర్ వచ్చి కొండలో ఇనుప ముక్కలు, బెల్లం ముక్కలు వేసి నానబెట్టి అప్పుడు కానీ ఆ బ్లాక్ కలర్ రాదమ్మా. అట్లా కష్టపడిన ఐటమ్ ఇది. పూర్తిగా హ్యాండ్మేడ్ ఐటమ్ అండి. దయచేసి ఈ విజయవాడ నగర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ హ్యాండ్మేడ్ తో తయారు చేసిన చేనేత మరియు హస్తకళల ప్రదర్శన నగరంలోని శేషసాయి కళ్యాణ మండపం నందు కనువిందు చేస్తోంది. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 100 స్టాల్స్ తో చేనేత మరియు హస్తకళల ప్రదర్శన స్వాగతం పలుకుతోంది. చేనేత వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ లోని వస్త్రాలు అబ్బురపరుస్తున్నాయి. జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2025 విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో కొనసాగుతుంది. చేనేత వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ లోని వస్త్రాలు కనుల విందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలు సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ మన కళల్ని, ఆర్టిజన్స్ ని, హ్యాండీక్రాఫ్ట్స్ ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని తెలియజేశారు. చేనేతను ఆదరించవలసిన అవసరం మనందరిపై ఉందని చెప్పారు. హ్యాండ్లూమ్స్ ఒక జీవనోపాధి, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. చేనేత ఉత్పత్తుల్ని పెంచేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ దోహదపడతాయని చెప్పారు. ఏడాది పొడవునా తనకు ఉపాధి కల్పించేందుకు ఎక్స్పో ఉపయోగపడుతుందని అన్నారు. గాంధీ బున్కర్ మేళా ప్రదర్శనలో దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రదర్శనలో బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ హ్యాండీక్రాఫ్ట్స్ విభాగంలో 5 ఆంధ్ర రాష్ట్రం నుంచి 45 చేనేత సంఘాల
సంఘాలు పాల్గొననున్నాయని తెలిపారు. ఈ వస్త్ర ప్రదర్శనలో అన్ని రకాల చేనేత ఉత్పత్తులు ఉత్పత్తి ధరలకే అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కాటన్ అండ్ సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, కలంకారీ, జంధాని, కార్పెట్స్ వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఈ మేళాలో ప్రదర్శన మరియు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కావున మన విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చేనేత ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వర్ణకార వృత్తిని పద్మశాలీల కుల వృత్తి అంటూ చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు ఖండించారు. స్వర్ణకార వృత్తి విశ్వబ్రాహ్మణుల 5 వృత్తులలో ఒకటని వివరించారు. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్యవేదిక, నేషనలిస్ట్ జనశక్తి పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో జరిగిన సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పద్మశాలి కులానికి 2 కుల వృత్తులున్నాయని అనటాన్ని తీవ్రంగా ఖండించారు. చేనేత వృత్తి, స్వర్ణకార వృత్తి అని 2 కుల వృత్తుల్ని ఉన్నాయని అవగాహన రాహిత్యంతో అన్నారని చెప్పారు. ఏ ఉద్దేశంతో అన్నా సరికాదని అన్నారు. స్వర్ణకారుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమను మేము సహించమని అన్నారు. కుమ్మరి పద్మకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం వలన తమ సామాజిక వర్గానికి జరిగిందేమీ లేదని అన్నారు. విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించినప్పుడే తమ వర్గానికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే విశ్వబ్రాహ్మణ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు సుతారం శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని చెప్పారు. సూరిబాబు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే ఆ పార్టీ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ని, మరియు ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ ఐక్యవేదిక కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విజయవాడలో విశ్వకర్మ ఆత్మగౌరవ సభ అన్న నినాదంతో విశ్వబ్రాహ్మణ నాయకులు, సోదర సోదరీమణులు అందరం ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, మరి ఈ నెల మొదటి వారంలో మంగళగిరిలో జరిగినటువంటి ఒక చేనేత సోదరుల సభలో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, సుతారం వాసు విశ్వబ్రాహ్మణ సంఘ పల్నాడు జిల్లా అధ్యక్షుడిని, మరి నారా లోకేష్ గారు మంగళగిరిలో పద్మశాలీల మీటింగ్లో మరి వారికి 2 వృత్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొదటిది చేనేత వృత్తి అని, రెండవది స్వర్ణకార వృత్తి అని చెప్పడం జరిగింది. కానీ అన్న లోకేష్ అన్న, మేము చెప్పేది ఒకటే అన్న, తెలుగుదేశం పార్టీ మీ తాతగారు పెట్టిన కాంచి మేము ఈ ప్రయాణంలో ఈరోజు నీ వరకు విశ్వబ్రాహ్మణులు అభిమానంగా ఉన్నారన్న. కానీ మీరు మా వృత్తిని వారికి ఆపాదించడం చాలా బాధాకరంగా ఉంది. మరి ఏది ఏమైనా మీరు మాట్లాడే సందర్భంలో ఫ్లోలో వచ్చిందనుకొని మేము అనుకుంటున్నాము, దానికి మీరు వెనక్కి తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. మరి విశ్వబ్రాహ్మణులు అంటే మరి మీరు ఓటు కోసం అక్కడ ఈ విధంగా చెప్పారని అనుకోవట్లేదు. ఎన్ని ఓట్ల గురించి మీరు ఆలోచిస్తున్నారో కానీ విశ్వకర్మ యొక్క 33 సంవత్సరాల పాటు కస్టమ్స్ శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తానని కస్టమ్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి అబ్దుల్ అజీం తెలిపారు. శాఖ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు అసోసియేషన్ ద్వారా ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని వెల్లడించారు. తన సేవల ద్వారా అనేక అవార్డులు, రివార్డులు పొందడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఐఆర్ఎస్ అధికారి అబ్దుల్ అజీం పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఛానల్ ఎండీ రమేష్ బాబుతో పాటు పలువురు అధికారులు, సహోద్యోగులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు అబ్దుల్
అబ్దుల్ అజీం చేసిన సేవలను కొనియాడారు. అబ్దుల్ అజీం మాట్లాడుతూ 33 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో నా పరిపూర్ణ సామర్థ్యాన్ని ఉపయోగించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ ద్వారాను పనిచేశానని చెప్పారు. రిటైర్మెంట్ అనంతరం నా సమయాన్ని కుటుంబంతో పాటు క్రికెట్ లాంటి క్రీడలకు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ 33 సంవత్సరాల పాటు కస్టమ్స్ శాఖలో అబ్దుల్ అజీం ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశారని తెలియజేశారు. రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అబ్దుల్ అజీం చిన్ననాటి నుంచే మంచి క్రికెటర్ గానే కాక చదువులోనూ ప్రతిభ కనపరిచారని అన్నారు. ఆయన ఐఆర్ఎస్ సాధించి ఉన్నత స్థానాన్ని చేరడం గర్వంగా ఉందని చెప్పారు. తన శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. విజయవాడ సర్వీస్ ట్యాక్స్ డివిజన్లో వారు ఈ రోజున ఆన్ సూపరాన్యూషన్ రిటైర్ అవుతున్నారు సర్వీస్ నుంచి. ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ పదవిలో కస్టమ్స్ కమిషనర్ నుంచి రిటైర్ అవుతున్నారు. వీరు ఏప్రిల్ 1992లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. 33 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత, లాంగ్ సర్వీస్ తర్వాత వాళ్ళు రిటైర్ అవుతున్నారు. వీరు డిపార్ట్మెంట్లో అన్ని ఫార్మేషన్స్లో చేశారండి. మాకు ముందర ఇప్పుడు మేము సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్ అండ్ కస్టమ్స్ అంటారు, సెంట్రల్ జిఎస్టీ అండ్ కస్టమ్స్. పూర్వం మమ్మల్ని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు మా డిపార్ట్మెంట్ని. సో అజీం గారు సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నప్పుడు వారికి బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అవార్డు వచ్చింది 2017 సెంట్రల్ ఎక్సైజ్ డే సందర్భంగా. అలాగే కస్టమ్స్లో పనిచేసేటప్పుడు 2023లో కమెండేషన్ సర్టిఫికేట్ వచ్చింది కస్టమ్స్లో చేసిన ఎక్సలెంట్ వర్క్కి కస్టమ్స్ డే సందర్భంగా. అలాగే జిఎస్టీలో పనిచేసేటప్పుడు మా చీఫ్ కమిషనర్ గారి ఆఫీస్, వైజాగ్ చీఫ్ కమిషనర్ గారి ఆఫీస్ నుంచి బెస్ట్ ఆఫీసర్ అవార్డు వచ్చింది 2023 జిఎస్టీ డే సెలబ్రేషన్ సందర్భంగా. వీరికి డిపార్ట్మెంట్లో అన్ని అపార్ గ్రేడ్. మిస్టర్ అబ్దుల్ అజీం ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మాకు నిక్కర్ డేస్ నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి కూడాను మాకు పరిచయం. క్లాస్ 8th నుంచి కూడా వీళ్ళు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా మేము అప్పుడు మాకు రైల్వే కోర్సు వించిపేట రైల్వే కాలనీలో మేము నివసించేవాళ్ళం రైల్వే కోర్సులో. సో మా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా వీఆర్ క్రికెట్ ఫ్యాటర్నిటీ యాక్చువల్లీ. సో కుర్రోళ్ళందరినీ కూడా నేను కొంచెం అందరినీ దగ్గర తీసుకొని పిల్లలందరినీ వాళ్ళందరికీ కూడా క్రికెట్ నేర్పిస్తూ మేము క్రికెట్ టీం ఆడిస్తూ ఉండేవాళ్ళం. ఈ ఫయాజ్ని ఆఫ్ స్పిన్కి బౌలింగ్ మేము మా టీంలో వేస్తూ ఆడిచ్చాం. మరి అలాగా స్కూల్ డేస్ నుంచి ఒక కల్మషం లేనటువంటి ఒక ఫ్రెండ్షిప్ తోటి మేము చాలా హోల్ హార్టెడ్గా త్రూఅవుట్ నైట్ అలాగే మేము అప్ టు 9 o'clock వరకు కూడా మేము స్పెండ్ చేస్తూ ఒక డిసిప్లిన్ వేలో మొత్తం మా యొక్క ఫ్రాటర్నిటీ అంతా, మా ఫ్రెండ్స్ అంతా కూడా రైల్వే కోర్సులో ఉన్నటువంటి మా క్రికెట్ టీమే మెయిన్గా ఈ యాక్టివిటీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ యాక్టివిటీ అలా చూసుకుంటూనే మరి ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టడం వలన నేనేమో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఎస్ఐగా, డైరెక్టర్ రిక్రూట్ ఎస్ఐగా నేను సెలెక్ట్ అయిన తర్వాత డిఎస్పీగా రిటైర్ అయ్యాను. అలాగే మన అజీం కూడాను మన కస్టమ్స్లో ఎస్ఎస్సి ద్వారా వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ యొక్క డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ కింద రిటైర్ అయ్యాడు. సో మనకి జాబు రీత్యా మనకి ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంటు కొంత పబ్లిక్ ఉంటుంది, అలాగే ఈ కస్టమ్స్ కూడా వాళ్ళకు కూడా సేమ్. నేను డిపార్ట్మెంట్లో 33 years పనిచేశాను. చాలా హ్యాపీగా కన్వీనియంట్గా గడిచింది విత్ ద సపోర్ట్ ఆఫ్ మై హైయర్ ఆఫీసర్స్ అండ్ మై కొలీగ్స్ అండ్ మై సబార్డినేట్స్. ఐ రియలీ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్ డ్యూరింగ్ మై వర్కింగ్ పీరియడ్. ఫర్దర్ ఐ వాంట్ టు సే I have received Chief Commissioner's award and also commendation from commissioners and also appreciation award from the commissioners. I have investigated so many cases resulting in giving show cause notice for more than 500 crores. I would like to say that I am a wonderful cricketer, played for my
of the departmental team for ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 14 ఏళ్లుగా చిట్టినగర్లో శివ వినాయక సేవా సమితి తరపున గణపతి నవరాత్రి మహోత్సవాలని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. చిట్టినగర్లోని గూడెల రాములు వీధిలో ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి నేతృత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 2000 మంది ఈ అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు బంక ఝాన్సీ లక్ష్మి, ఉత్సవాల నిర్వాహకుడు కె శ్రీనివాస్ మాట్లాడారు. ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా చిట్టినగర్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో దిగ్విజయంగా 2000 మందికి అన్నదానం చేశామని తెలిపారు. నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు సత్యాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి గాను గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న టీం వర్క్ కూడా ఏ పనులు ఉన్నా కూడా ఆపుకొని వచ్చి వాళ్ళ వంతు మా బాధ్యత అన్నట్టు వినాయక చవితి సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని బాగా వినాయక చవితి చేయటం జరుగుతుంది. అట్లాగే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొత్తం 50 మంది టీం ఉన్నారు. కమిటీ మెంబర్స్ వరకు వచ్చి ఏ లోటు లేకుండా అంతా బాగా జరుపుకుంటారు. కమిటీ ఇప్పుడు మన ఇక్కడ ఆర్గనైజర్ వచ్చి శ్రీనివాస్ చేస్తున్నారు. మేము ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 2000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే రేపు సోమవారం వచ్చేటప్పటికి స్వామివారి ఊరేగింపు, కోలాటకం ఇవన్నీ కూడా లడ్డు వేలంపాట కూడా జరిగిద్ది. ఆసక్తి ఉన్న వాళ్ళు మీడియా తరపున మేము తెలియజేస్తున్నాం. లడ్డు వేలంపాట జరిగిద్దండి. ఇక్కడ కంపల్సరిగా ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి లడ్డు వేలంపాటలో పాల్గొవాల్సింది కూడా మేము ఈ సేవా సమితి తరపున కోరుకుంటున్నాం. వినాయక చవితి చేస్తున్నాము. చేసినప్పుడు మన కుర్రాళ్ళందరూ కమిటీ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు దాకా మన కమిటీ మొత్తం అన్నదానం కానీ ఊరింపులు కానీ లడ్డు పాట కానీ బాగానే ఉంది. అంతా బాగానే చేస్తున్నాం. మీ కుర్రాళ్ళందరూ బాగానే చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నారు బాగా. కె శ్రీనివాసరావు ఆర్గనైజింగ్. నా పేరు సత్యాల విజయ్ కుమార్ అండి. మేము గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి ఘనంగా మా స్వచ్ఛతంగా మాకు మేమే వేసుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం దాదాపు 2000 మందికి దాకా జరుగుతుంది. సోమవారం లడ్డు వేలంపాట, ఊరేగింపు, ఉట్టి కోలాటం కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి కార్యక్రమం నిర్వహణ. సాంప్రదాయ పంచకట్టులో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి. వేద మంత్రోత్సరణ మధ్య పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో భక్తి శ్రద్ధలతో గణనాథుని మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు పెద్దెత్తున నిర్వహిస్తున్నారని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 సంవత్సరానికి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను కేవలం 75 బార్లకు మాత్రమే అప్లికేషన్లు నమోదయ్యాయని వెల్లడి. 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదని స్పష్టీకరణ. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.